హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథురి. సో ఇవాళ మనం ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలని చెప్పి చూసేద్దాం. సో దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకున్నాము. దీంట్లో కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలను వేసుకుని బాగా మగ్గేంత వరకు, అంటే ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. సో ఇప్పుడు ఉసిరికాయలన్నీ ఇలా మగ్గిపోయేంత వరకు మనం ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇలా ఒక బేసిన్ తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న ఉసిరికాయలను వేసేసుకుంటున్నాము. దాంట్లో 1 గ్లాసు కారం వేసుకున్నాను అండ్ అలాగే ఒక 3/4 గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. ఇది 1/2 కేజీ గ్లాస్ అనమాట. సో దాంతో నేను వేసుకున్నాను. అలాగే ఆవపిండి 4 స్పూన్లు, మెంతుపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాము. అలాగే ఇది వెల్లుల్లిపాయ రెబ్బల పేస్ట్ అనమాట. దీన్ని మనం 2 స్పూన్లు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా యాడ్ చేసే కన్నా ఇలా పేస్ట్లా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో పచ్చడికి ఒక కొత్త టేస్ట్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకుంటే సరిగ్గా కలవదు, కాబట్టి మనం ముందే ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు కొంచెం మరగబెట్టుకున్న ఆయిల్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి బాగా కలుపుకొని అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోలేదు అని అనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 5 నుంచి 6 నిమ్మకాయలు మనం ఇలా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. దీన్ని మనం పచ్చడి చల్లారిన తర్వాత దాంట్లో మనం వేసేసుకోవాలి. సో దీనివల్ల మనకి పులుపు కూడా వచ్చి పచ్చడికి చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తే మనకి పచ్చడిలో ఊట కూడా బాగా వస్తుంది అండ్ ఆ గ్రేవీ అంతా కూడా మంచి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ నోరూరుతుంది. పచ్చడిలో మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇదే కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.